సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగా తెలంగాణలో రాజకీయ వేడి ఇప్పుడిప్పుడే రాజుకుంటోంది. అధికార టీఆర్ఎస్ మళ్లీ తమదే పీఠమని ధీమాగా ఉంటే విపక్షాలు కాంగ్రెస్, టీడీపీ సైతం అంతే ఆశతో ఉన్నాయి. తెలంగాణ ఇచ్చిన పార్టీగా వచ్చేసారి ఎన్నికల్లో ప్రజలు తమకే పట్టం కడతారని హస్తం నేతలు చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆ పార్టీ నాయకులు మాటల తూటాలు పేలుస్తున్నారు. సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో తాను గజ్వేల్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి కేసీఆర్ ను ఓడగొడతానని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కు దమ్ముంటే తనపై పోటీ చేయాలని కోమటిరెడ్డి సవాల్ సంధించారు. మరోవైపు బోగస్ సర్వేలతో ప్రజలను మభ్యపెడుతూ మళ్లీ అధికారం కోసం అడ్డదారులు తొక్కుతున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ త్వరలో దండయాత్ర, జైత్రయాత్ర పేరిట పాదయాత్ర నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో నక్రేకల్, సూర్యాపేట నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ కు డిపాజిట్లు కూడా దక్కవని జోస్యం చెప్పారు. అడవుల నుంచి వచ్చిన నక్రేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మళ్లీ అక్కడికే వెళ్లే సమయం ఆసన్నమైందని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలోనే ఇటీవల రాష్ట్రపతి అభ్యర్థిగా రాష్ట్రానికొచ్చిన మీరా కుమార్ ను కేసీఆర్ అవమానించారని కోమటిరెడ్డి దుయ్యబట్టారు. అధికార గర్వంతో విర్రవీగితే ప్రజలు తగు రీతిలో బుద్ధి చెప్తారని ఆయన హెచ్చరించారు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి.